హాయ్ నేను సతీష్. మొత్తానికి 2 పిల్లులు దెబ్బలాడుకుని మధ్యలో ఒక కోతి వచ్చి బ్రెడ్ ఎత్తుకుపోయినట్టుగా అయింది. ఈ టాస్క్ చూస్తే అసలు ఒక రకంగా ఆ బ్లాక్ సీడ్స్, బ్లూ సీడ్స్, రెడ్ సీడ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండేది ఫ్లోరా మాత్రమే. నాకు ఆ బ్లాకే కావాలి, మార్చుకునేదానికి కూడా ఆవిడ ముందుకు రాలే. ఈ రీతు చౌదరి, ప్రియా, శ్రేజ వీళ్ళే మార్చుకునేదానికి కూడా వచ్చారు. ఫైనల్గా ఆవిడకే వెళ్ళింది. చూసారా, ఇదేనేమో విధిరాత అంటే ఇదేనేమో, ఎవరికి దక్కాల్సింది వాళ్ళకే దక్కుతుందేమో. సరే, ఆ టాస్క్ గురించి కూడా మనం క్లియర్గా అనలైజ్ చేసుకుందాం. ఎపిసోడ్ వైజ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తనూజ మరి బజర్ మోగించింది కనుక ఆవిడకి అవకాశం ఇచ్చేశారు. ప్రియా ఇక్కడ ఏడుస్తూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ మిస్ అయిపోతానేమో, అవకాశం వస్తుందా రాదేమని. కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే ఉన్నాను కదే, అదే మాట అన్నాడా, ఉన్నాను కదే వాదార్పు. ఎవరు ఏడుస్తారా వాదార్చేస్తానా, ఎవరు ఏడుస్తారా తడిమేస్తానా, ఎవరు ఏడుస్తారా నిమిరేస్తానా అన్నట్టు ఉన్నాడు ఈయన. ఇప్పటికే పడాల కళ్యాణ్ కాస్తా వాదార్పు కళ్యాణ్ అని మన వాళ్ళు కామెంట్లు కూడా పెడతా ఉన్నారు కదా, ఆ టైటిల్ అయితే సాధించాడు. వాదార్పు కళ్యాణ్ వెళ్ళి ఏం చేసావంటే వాదార్చానని చెప్పడానికి. అట్లానే ఆవిడ ఎమోషన్లో ఉండేటప్పుడు ఏడ్చేటప్పుడు కరెక్టే, ఎవరికో ఒక వెళ్తారు, కొద్దిగా హగ్ ఇచ్చి కొద్దిగా ధైర్యం చెబుతారు. కానీ ఇతను అదే పని మీద ఉన్నాడు. అది ఇప్పుడు తనూజ వాదార్చింది పిల్లకి, ఎవరికి, రీతు చౌదరికి. అట్లాగే చాలామంది ఏడ్చేటప్పుడు చాలామంది వస్తున్నారు. కానీ వాళ్ళు వాదార్చిన దానికి ఈయనకి నేను ఈ పని మీద ఉన్నాను, కమాన్ ఎవరు ఏడ్చేవా వచ్చేస్తానన్న పరిస్థితి ఉంది. అలాగని కూడా మళ్ళీ అమ్మాయిలకి మాత్రమే ఎక్స్క్లూజివ్ వాదార్పు లాగా ఉంది అయింది. అఫ్కోర్స్ ఆయన తిరుగుతున్నది కూడా ఆ చుట్టే అనుకోండి. సరే, ఇక మేనగోడలు చెల్లి లెటర్ ఆ అమ్మాయికి తనూజకి 25%, అట్టగే చెల్లి ఆడియోకి ఒక 24%, హార్ట్ సింబల్ టీషర్ట్ ఒక 50% అంటే ఖచ్చితంగా మరి ఆవిడ ఫస్ట్ ఆప్షన్కే వెళ్తారు. మేనకోడలు చెల్లి కలిపి రాసిన లెటర్ కోసం. పోనీ లెటర్లో ఏమైనా పెద్దగా మ్యాటర్ ఉందంటే, అంటే ఇన్పుట్స్ కానీ పెద్దగా ఇన్ఫర్మేషన్ లేకపోయినా వాళ్ళకి అది ఒక బూస్టప్ లాగా ఉంటుంది, కొద్దిగా ఎనర్జీ వస్తుంది. సో ఏదైనా లో అయ్యారు, కాన్ఫిడెన్స్ కోల్పోయారు అనేటప్పుడు ఇది బాగుంటుంది. సో ఆ లెటర్లో కూడా బ్రీఫ్గా చెప్పాలంటే, నీ ఆరోగ్యం బాగోనట్టుంది, సో జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండు, అంత బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నావు, సో జాగ్రత్త, నువ్వు మంచిగా ఉండాలి, ఇవే కోరుకున్నారు. పెద్దగా ఇంకా చెప్పుకోదగ్గ హైలైట్స్ అయితే ఏం లేవు, మామూలు సాదా లెటర్ లాగే అయిపోయాయి. అంటే ఎమాన్యుయల్ కామెడీ, లవ్ యూ అత్తమ్మ, మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను, కామెడీ చేస్తా, ఏడకుండా చూసుకుంటానని చెప్పేసి ఆ ఫన్ టైం అయితే బాగుంది. ఇక నెక్స్ట్ వన్ ప్రియా అండ్ సంజన రౌండ్ వచ్చేటప్పుడు క్లియర్గా మనకి ఎపిసోడ్లో కొద్దిగా చూపించారు. లైవ్లో చాలా నడిచింది కదా. సిరీస్ ఆఫ్ ఫస్ట్ అయితే సంజన గారని ఒక 10 సార్లునే చెప్పుంటుంది. అక్కడే ఆవిడ చేసిన పొరపాటు కన్ఫ్యూజ్తో అంత తుత్తరు ఎందుకు, ఒక్క క్షణం ఆలోచించుంటే చాలా నిజంగా ప్రియా ఇంత క్లంజీ అయిపోయింది అంటారు బాబు. చాలా ప్రశాంతంగా హాయిగా ఫ్రీగా అవ్వాల్సిన టాస్క్ని ఎందుకు ఇంత రచ్చ అయిపోయిందంటే ఆవిడ తుత్తరతోనే అందుకే ఆవేశం పనికిరదు. కాస్త ఆలోచిస్తే ఏం పోయింది. ఎందుకంటే ఆవిడ ఏమంటుంది, సంజన ఫస్ట్ టచ్ చేశారు అని తర్వాత అక్కడ ప్రియ అదేంటి టచ్ చేయడం ఏంటి, బజర్ పెట్టింది, బజర్ మోగించడానికి, బజర్ టచ్ చేయడానికి కదా, ప్రెస్ చేసేటప్పుడు సౌండ్ రావాలి, అట్లాగే బజర్ మోగాలి, అట్లాగే లైట్ కూడా పెట్టాడు కింద స్టాండ్లో, లైట్ కూడా వెలుగుతూ ఉంది రెడ్ కలర్ది. సో ఆ రెండు జరగనప్పుడు టచ్ చేస్తే ఏంటి అని అమ్మాయి అంటే, సో అక్కడ సంజన కూడా పెద్దగా అబ్జెక్షన్ వ్యక్తం చేయలే. సో ఆవిడకి కూడా సంజన కూడా క్లారిటీ ఉంది. బిగ్ బాస్ ఏమన్నాడు, బజర్ మోగాలి అన్నాడు, బట్ ఈ సంచాలకురాలు బజర్ టచ్ చేస్తానింది కనుక సో ఆవిడే సంజన అంటే నేను కాదు అంది కదా సంజన. పైగా ఆవిడ 5 నెలల బేబీతో వదిలేసి వచ్చింది కనుక ఆవిడకి ఇంకా ఎమోషన్ అయితే ఉంటుంది. సో ఆవిడ పెద్దగా డిఫెండ్ చేయలేదు, ప్రయత్నం అయితే చేసింది. అలాగని కామ్గా సైలెంట్గా ఉండిపోయింది కంప్లీట్ కాదు. తనకు ఆ అవకాశం వస్తే తీసుకోవాలి, వెళ్ళాలి, అది ఏంటో ఫోటోయో లెటర్ ఏదో ఒకటి వస్తే తెచ్చుకోవాలని తాపత్రయపడింది. కానీ ఇక్కడ క్లియర్గా తప్పంత ఎవరిదంటే శ్రీజ్, అది దమ్ము శ్రీజ్ అది. అయితే ఇక్కడ మనకి లైవ్లో చూపారు, ఎపిసోడ్లో లేపేశారు. కానీ మాస్క్ మ్యాన్ అయితే అక్కడ చాలా డిస్కషన్ జరిగితే అయితే ఆయన అన్నాడు, నువ్వు షూరా, నీ క్లారిటీ ఉందా, నువ్వు సంజన అనుకుంటున్నావా? నేను చూసిన దాని ప్రకారం పక్కగా ప్రియా, ఎందుకంటే ప్రియా టచ్ చేసినప్పుడు బజర్ మోగింది, సౌండ్ వచ్చింది, లైట్ వెలిగింది, ఇవన్నీ ఆయన చెప్పాడు. ఇది వాస్తవానికి మనం కూడా ఇప్పుడు ఎపిసోడ్లో కూడా చూసాం, ఇందాక ప్రోమోలో కూడా చూసాం. ప్రియానే కరెక్ట్గా మోగించింది, ప్రాపర్ వేలో పర్ఫెక్ట్గా. సంజన జస్ట్ ఇలా ఫింగర్స్ టచ్ అయ్యాయి, అంత కరెక్ట్ కాదు, ఆవిడ టచ్ అయింది అంతే. కానీ ఆ రూల్ ప్రకారం, బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం అంత చేసింది ప్రియానే. అయితే ఈవిడ ముందు కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల, ఇలా చెప్పేయడం వల్ల, తర్వాత మళ్ళీ ప్రియా డిఫెండ్ చేయడంతో ఈ మాస్క్ మ్యాన్ హరీష్ కూడా నైట్ లైవ్లో చెప్పింది. ఆ 2 పాయింట్లతో తర్వాత సంజన పెట్టారు కానీ సౌండ్ రాలేదు, ప్రియా చెయ్యి వేశాక బజర్ వచ్చింది, సౌండ్ వచ్చింది, సో ప్రియా అని చెప్పింది. సో అది చాలా క్లమ్జీ అయిపోయి అక్కడ. ఎందుకంటే అంతకుముందు తనూజ కూడా ఒక స్టాండ్ తీసుకుని లేదు, సంజన గారు అనడం, ఇంత పెద్ద డిస్కషన్ అయిపోయింది. అంటే ఫ్యామిలీ అంటే ఎవరికైనా ఫ్యామిలీ, ఎమోషన్ అంటే ఎవరికైనా ఎమోషన్. అందరం కూడా ఒక లెటర్ కోసమో, ఆ ఫోటో కోసమో, ఆ ఇన్పుట్స్ కోసం ఏదో ఒకటి వస్తుంది కదా, ఫ్యామిలీ బాండింగ్ నుంచి ఎదురు చూస్తామని ఆ అమ్మాయి చాలా ఫెయిర్గా ఒక స్టాండ్ అయితే తీసుకుంది. సో ఇప్పుడు నాకు గిల్ట్ క్రియేట్ అయిపోయింది, ఇంత డిస్కషన్, ఇంత రచ్చ, ఇంత క్లంజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నన్ను వెళ్ళమని నేను ఎట్లా వెళ్తా, సంజనాకి ఇచ్చేసి ఆవిడ ఎమోషన్ నా ఎమోషన్ మంచిగా మెచ్యూర్డ్గా కనిపించింది నాకైతే, చాలా బాగా స్టాండ్ తీసుకుని చెప్పింది. ఇక ఆ అమ్మాయి మరి పోతుంది ఛాన్స్, సంజనాకి ఇస్తుందేమో లెక్క మళ్ళీ కూర్చొని ఏడుస్తూ ఉంటే మళ్ళీ మన కళ్యాణ్ వెళ్ళి మరొకసారి వాదార్చాడు, ఆ తర్వాత మరొకసారి వాదార్చేశాడు.
గంటకి అరగంటకి ఓదార్చడానికి వచ్చాడు కాబట్టి ఓదారుస్తూనే ఉంటాడు ఆయన. ఇక ప్రియా అయితే ఒక దశలో తూ అనేసింది కదా, అలా అనకూడదులేండి. కాకపోతే ఆవిడ ఎందుకంటే అప్పటికే మనకి ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించారు, కానీ నైట్ ఆల్మోస్ట్ ఈ టాస్క్ స్టార్ట్ అయ్యి వాళ్ళు పడుకునేందుకు 2:30 ఈ టైం అయితే అంతవరకు ఆవిడ ఏడుస్తూనే ఉంది. ఆల్మోస్ట్ ఫుల్ డ్రిల్లింగ్ అయిపోయింది. ఇచ్చే ఇక్కడ స్టాండ్ ఏంటి, ఎలాంటి దగ్గర ఏంటి, వద్దు ఒకవేళ రాంగ్ అయితే మళ్ళీ బాగోదు, సో ఆవిడకి ఇచ్చేసేలే, నేను ఒకవేళ విన్ అయినా సరే ఆవిడకి ఇచ్చేయను లెక్క ఆవిడ బతిమిలాడింది, దబాయించింది, గట్టిగా చెప్పింది, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది, కానీ శ్రీజ వినలా. అమ్మో మళ్ళీ సంచాలకురాలుగా నేను ఫెయిల్ అయితే నా డ్యూటీ నన్ను పర్ఫెక్ట్ చేయనివ్వయి ఏంటని లెక్క. సో ఫైనల్గా అయితే ప్రియాకే కాల్ చేయడంతో నైట్ అయితే ఆపేశాడు. చాలాసేపు వీళ్ళు తేల్చుకోలే. ఇవిడు చెప్పిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఫైనల్గా ఎవరని చెప్పంటే తర్వాత ప్రియా అని చెప్పడంతో ఆవిడ వెళ్ళాల్సి వచ్చింది. అట్లాగే నైట్ కూడా మాస్క్ మైన ఏంటంటే వీళ్ళు భోజనం చేసినప్పుడు చూడండి ఒక మాట అంటాడు కదా, ప్రియా ఎమోషన్స్ అన్ని పక్కన పెడితే శ్రీజ తన డ్యూటీ తను చేస్తుంది, కాన్ఫ్లిక్ట్ అవసరం లేదు అని చెబుతాడు కదా. ఆ మాట వరకు చూపించాడు, కానీ అక్కడ కూడా ఇతనికి సంజన మీద ఎంత క్యారీ చేస్తున్నాడో బ్యాగేజ్ నెగిటివ్ వైబ్ అనడానికి మరొక డైలాగ్ కూడా వాడాడు. 40% ఒకవేళ తీసుకుంటే అక్కడ ఉన్నది తక్కువగా 50% కనుక 40% తీసుకుంటే సెల్ఫిష్ అని బయటపడుతుంది, ప్రూవ్ అవుతుంది. సో వదిలేసే ఆవిడకి అదేదో నువ్వు ఇప్పుడు సేఫ్ కదా, నీకు రాలేదు అవకాశం, ఆవిడకి వచ్చింది, ఇలా సెల్ఫిష్గా బిహేవ్ చేసింది అని బయటపడుతుందని. చూసారా ఎంత నెగిటివ్గా ఆలోచిస్తుంటే అవతల వాళ్ళు ఎలా ఇరుక్కుపోవాలా, దాన్ని ఫ్రేమ్ చేయాలా, పోర్ట్రే చేయాలన్న మాదిరిగా అతని యాటిట్యూడ్ అయితే కనబడింది. అంటే ఒక రకంగా ఇప్పుడు ప్రియా మరి అక్కడ ఆప్షన్ లేదు, 40% తీసుకుంది, మరి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ సెల్ఫిషా. సో ఇలా ఆయన క్యారీ చేస్తూ ఉంటాడు అనడానికి ఒక ఉదాహరణ. ఇంకొకటి కూడా 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఓవరాల్గా చూస్తే, అవి కూడా చెప్పుకుందాం. సరే తర్వాత ప్రియా వచ్చింది, మళ్ళీ సారీ చెప్పేసింది. తూ అండవే తప్పు కదా, మొహమ్మద్ ఉమ్మేసినట్టుగా తూ అండవంటే బాధపడతారు ఎవరైనా. ఆవిడే హిట్ ఆఫ్ మూమెంట్లో అలా అనేసింది, తర్వాత సారీ చెప్పేసింది. ఈయనేమో ముసల్దాన్లాగా ఏంటని చెప్పి ఇటు శ్రీజ అట పిల్ల ఉంటే ఈ కళ్యాణ్ మళ్ళీ అక్కడ కూడా మధ్యలో దూరిపోయి అన్నింటిలో దూరిపోతారు. కానీ ఖచ్చితంగా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పటికే విపరీతంగా ఆ పిల్లాడికి ఎవరికి రామురాధుడికి ఏ ముహూర్తాన ఏమైపోతావు అన్నాడు, ట్రోలింగ్ అయిపోతావు జాగ్రత్త, ట్రోలింగ్ అయిపోతావు అన్నాడు. ఆయన అసలు అవ్వలే. ఈయన మాత్రం మామూలు కావట్లే. మేమర్స్కి ట్రోలర్స్కి భయానకమైన టన్నుల కొద్ది కంటెంట్ ఇచ్చేస్తాడు అన్నయ్య. సో ఇంకా బ్యాడ్ అవ్వకముందు బయటకు వచ్చేస్తే బెటర్. సో ఆయన మీద నిజంగా ఒక పాజిటివ్ ఒపీనియన్, ఒక సాఫ్ట్ కార్నర్ ఉండి మనం అందరం సపోర్ట్ చేస్తాం, రావాలి వస్తే బాగుంటుందని. ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగా నెగిటివ్ తెచ్చుకుంటూ గోడ కొట్టిన బంతిలాగా. ఆయన ఫోకస్ గేమ్ మీద లేదు, క్లియర్గా అర్థమవుతుంది ఆయన ఫోకస్ ఎక్కడ ఉంది ఏంటో. సో ఆ వీడియోలు అన్నీ ఒకవేళ వేసి నీకు ఒక స్పెషల్ వీడియో డెడికేషన్ నువ్వు చేసిన గత సీజన్లో కూడా ఎవరికో ఒకరికి చూపించారు కదా, సీజన్ 8లోనో అనుకుంటే ఎవరికి మెసేజ్ పెట్టండి. సో అట్లా ఇది నీది, నువ్వు చేసింది, నువ్వు సాధించింది, నీ రిజిస్టర్ ఏంటి, నువ్వు రికగ్నైజ్ ఎట్లా అయ్యావో, నువ్వంటే ఏంటి, నిన్న ఆయన ఫ్రెండ్ రీతు చౌదరి అన్నట్టుగా కళ్యాణ్ అంటే ఏంటి అనేది మాకు ఇంకా తెలియట్లేదు అనేది కదా. సో ఇదే ఒక వీడియో చూపెడితే అసలు మామూలుగా ఉండదు, ఆయనకి మబ్బులు విడిపోయి పొగలగక్కేస్తాడు బయటికి. ఓహో మనం ఇదే ఇక్కడికి వచ్చి సాధించింది చేసింది అని లెక్క. సరేగా సంజన ఫ్లోరాతో కాఫీ పౌడర్ దాసేసాయి ఆ అమ్మాయికి తనూజకి. మళ్ళీ బిగ్ బాస్ ఏదో ఫన్ చేయమని చెబుతాడు, కంటెంట్ వస్తుంది ఎంటర్టైన్ చేద్దామంటే వీళ్ళిద్దరు బాగా తయారయ్యారు. ఫస్ట్లో అంత లొల్లి అయింది, గొడవ పడరు. తర్వాత ఇప్పుడు జాక్ అండ్ జిల్లాగా టామ్ అండ్ జెర్రీ లాగా తయారైపోయి ఇద్దరు ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ టామ్ అండ్ జెర్రీ పడదు కదా, అప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా ఉండరు. ఇప్పుడు మాత్రం లంబూ జంబులు అయ్యారు సంజన ఫ్లోరా. ఈ అమ్మాయి చెప్పగానే ఆవిడ వెళ్ళి చక్కని దాచేసింది. ఇంకా అటుగే తనూజ వాళ్ళు ఓనర్స్గా ఉండేటప్పుడు కప్పులు బాటిల్స్ ఉండేవి కదా, మనమేం కంప్లైంట్ చేయలేదు కదా, వాళ్ళు ఇప్పుడు ఏంటి చిన్నదానికి కంప్లైంట్ చేస్తాం, మనం తీసి పడేసే వాళ్ళం కదంటే అది వాస్తవం. ఆ రోజు తనూజ కూడా అక్కడ బాత్రూంలో నేను మానిటర్ అయినప్పుడు కళ్యాణ్ విషయంలో కూడా అదే మాట గొడవ పడింది. నువ్వు ఇక్కడ బాత్రూంలో బట్టలు పడితే డస్ట్బిన్లో పడేయాలంటే మరి అక్కడ సింక్ దగ్గర వంట చేసే టేబుల్ దగ్గర అవన్నీ పెట్టేస్తుంటే మనం ఏం తీసి పెట్టట్లేదు, రేపటి నుంచి మేము కూడా పంచాయతీ చేయాలని మాదిరిగా. అప్పుడైతే వాళ్ళు కంప్లైంట్ లేకుండా సర్లైన్ లైటర్ వేలు తీసుకుంటూ పోయారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు, ఆయన హరీష్ కదా, ఆయనకి ప్రతిదీ భూతద్దంలో చూసి నెగిటివ్గానే ఆలోచిస్తాడు కదా, ఎలా ఇష్యూ చేయాలి, ఎలా సీన్ క్రియేట్ చేయాలని ఆలోచిస్తూనే ఉంటాడు కదా. సో అందుకే మళ్ళీ ఇక్కడ గొడవ అయితే లొల్లైతే వచ్చింది, తలకే నొప్పి అయిపోతున్నట్టుంది వాళ్ళకి, బాబోయ్ భరించలేమనే పరిస్థితికి వచ్చేసింది. సో ఎందుకంటే తను రీతితో కూడా అంటది, ఇప్పుడు కళ్యాణ్ ఒక్కడే చేసుకుంటున్నాడు, శ్రీజ ఒక్క ఆమె చేసుకుంటుంది, బట్టలు ఉతుక్కుంటుంది, ఆయన ఫ్లోర్ క్లీన్ చేసుకుంటాడు, మరి ఇతడేంటి వేరే వాళ్ళు కట్ చేయాలి, వేరే వాళ్ళు ఇంకోటి అందించాలి, అన్నీ కలిపి అందించి ఇలా పైపైన ఏదో చల్లేసి ఏదో ఫ్రై చేసి ఇచ్చేయడానికి మరి ఐడియా ఉండాలి ఆ మాత్రం. దానికంటే అది ఫ్యాక్టే కదా. మరి అన్నపూర్ణలా వడ్డించాలి, నేను ప్రేమతో వండుతా, ప్రేమతో పెడతా, నాకు చాలా పేషెన్స్ ఉంది, వండి పెట్టడం అదొక ఆర్ట్, రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు మరి చేసుకోవచ్చు కదా, వాళ్ళు కూడా చేసుకున్నారు కదా అట్లాగనే. బట్ ఇతనే మళ్ళీ సీన్ క్రియేట్ చేసింది, ఇతనే సీన్ క్రియేట్ చేసిన వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. ఆమెను హెల్ప్ అడిగానంటే ఓనర్ని ఎట్లా అడుగుతాడు, అడిగితే మరి లాస్ట్లో అన్నాడు కదా డబుల్ డ్యూటీ అయితే అయింది, మన టెనెంట్ని తీసుకురా ఇల్లు కళ్యాణ్ అని డీమానికి చెప్పినప్పుడు మరి ఆ పైన ఏదో ఆ ప్రయత్నం మీద ముందే చేసుకోవాలి కదా, మరి ఇన్ని రూల్స్ మాట్లాడుతాడు అది తెలీదా. అప్పటికి ఆ తనూజ్ అడిగింది అదే,
ఆ ఫ్లోరా ఓనర్ కదా, ఆవిడని ఎట్లా చెప్తారు, ఏం చేస్తారు, ఆవిడకి ఎట్లా పోనీ చెప్పాల్సి వచ్చినా అడగాల్సి వచ్చినా వాళ్ళకి చెప్పాలి, మాకు కొద్దిగా హెల్ప్ కావాలన్న రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళు కోఆపరేట్ చేసేవారు. లేదా మా కెప్టెన్కి అడగొచ్చు కదా, ఇతడంత ఇతడే వేలికి దెబ్బ తగిలింది కదా అని చెప్పి ఎట్లా తీసుకుంటాడు. మరి అదే విషయం వాళ్ళంటే మళ్ళీ ఇంకెక్కడైనా కోపాలు ఆవేశాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి కానీ. సో ఆవిడ చెప్పిన పాయింట్లో తప్పేముంది. ఇప్పుడు ఆవిడేంటి, భరణికి ఒకసారి ఒంట్లో బాగోకపోతే నేనే వంట చేశాను, ఈమెకు బాగోకపోతే ఆయనే చేసుకున్నాడు తప్ప. సో ఒకవేళ హెల్ప్ కావాల్సి వచ్చినా వాళ్ళలో వాళ్ళు ఎవరైనా ఎప్పుడు హెల్ప్ చేసింది కూడా లేదు, వాళ్ళే కింద మీద పడ్డారు అంత ప్రెజర్ ఉన్నా సరే. ఇప్పుడు ఇతను అడగచ్చు కదా కనీసం, వాళ్ళు ఏమైనా ఎవరన్నారా హెల్ప్ చేయలేదు, వాళ్ళు కోఆపరేటివ్గానే ఉన్నారు. ఫ్రూట్స్ విషయంలో రెస్ట్రిక్షన్ లేదు, వాటర్ విషయంలో రెస్ట్రిక్షన్ లేదు, హౌస్లకు పర్మిషన్ లేవు, ఫ్రూట్స్ అయితే ఫ్రీగా తినండి అంటున్నారు. వాళ్ళలాగైతే వీళ్ళు చేయలే. బట్ వాళ్ళంతా చేసి మళ్ళీ ఇక్కడ ఏమైనా చెప్పడం చూస్తే ఆ అర్హత ఆ హక్కు లేదు అతనికి అనిపించింది. ఎందుకంటే లాస్ట్లో మేము బానిసలం కాదు, మేము పనోళ్ళం కాదు, ఇవన్నీ మాట్లాడే అర్హత అయితే వీళ్ళకి లేదు. వాళ్ళని అట్లా హ్యాండిల్ చేశారో, ఎలా ట్రీట్ చేశారో చూసాం కదా. సో మళ్ళీ ఏమంటాడు, కావాలని చేస్తే, కావాలని ఎవరు చేస్తున్నారేమండి, ఆయనే కదా క్రియేట్ చేస్తున్నాడు. ఆర్గనైజ్డ్గా ఉండాలంటే క్వశ్చన్ చేస్తారంటే మరి వాళ్ళు కూడా అదే కోరుకున్నారు కదా అప్పుడు ఆర్గనైజ్డ్గా ఉండాలని. చిన్న వెనక అప్పుడు సంజన అన్నట్టుగా ఇంత ఇంటాలరెన్స్ అంటే కనీసం ఓపిక సహనం అనేది లేకపోతే ఎట్లా 14 మందిలో ఎట్లా అడ్జస్ట్ అవుతాడు. మేము టెనెంట్స్కి ఉండేటప్పుడు, కెప్టెన్కి ఉండేటప్పుడు ఆవిడ కూడా చేసుకుంది సంజన అన్నట్టుగా. ఆవిడ చాలా పనులు చేసుకున్నది. ఆవిడ వచ్చి గిన్నెలు గడిగేది, హెల్ప్ చేసేది, బట్టలు ఉతుకుతానమ్మా అని చెప్పి తనూజకి హెల్ప్ చేస్తాననింది. ఆ కెప్టెన్ అయ్యాక కూడా వెళ్ళి మరి ఆవిడే చేసింది కదా. బట్ ఇతనంటే నేనే వంట చేస్తాను, నేనే బట్టలు ఉతికేస్తాను, నేనే చేస్తాను, పర్సనల్ కావచ్చు, హౌస్లోకి రాకముందు అన్నీ నేను ఇది ఎక్కువైపోయా. అందుకే వాళ్ళు విసిగిపోయే పరిస్థితి వచ్చేసింది ఇంకా. సో ఇంకేంటి నెక్స్ట్ వన్, సుమన్ పంచాయతీ బాగుంది అక్కడ. ప్రియాకి ఫస్ట్ అర్థం కాలే, ఏదో ఫేషియల్ చేసింది కదా నేను టాస్క్ కోసం ఏదో. సో అది తెల్లగా అయిపోయారండి. ఇలాగ వారంకి ఒకసారి చేస్తే నెక్స్ట్ వీక్ కూడా చేస్తే ఇంకా తెల్లగా అయిపోతారు ఇంటికి వెళ్ళేసరికి. అంటే నెక్స్ట్ వీక్ వరకు ఉండాలి కదా. అంటే మీరు నామినేషన్లో లేరు కదా, మీకెందుకు టెన్షన్ అనేది. వెంటనే నాకన్నారా, నేను నామినేషన్లో లేదని భలే టైమింగ్ ప్రకారం వేసాడు అయిన వారు. నెక్స్ట్ వీక్ వరకు ఉండాలనేసి ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా, సుమన్ శెట్టి ఎందుకు ఉండడు, నామినేషన్ లేడు కదా అనుకుంటే, నేను ఉన్నాను కదా నామినేషన్లో, సో వచ్చేవారం హౌస్లో ఉంటానని చెప్పి నాకే వేశారా పంచు. అర్థమైంది. లైక్ భలే ఫన్నీగా అనిపించింది. సరే ఇక మాస్క్ మీద మళ్ళీ ఫైనల్గా హడావిడి అంతా చేస్తాడు కదా. ఆ వాటర్ బాటిల్ అంటే ఏముంది అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టిందానికి మళ్ళీ అక్కడ పెట్టేశారని అంత ఇష్యూ చేసేపోతే తెచ్చి పెట్టేయచ్చు కదా. అంటే ప్రతిదీ చీమ చిట్టుకుమన్నా అక్కడ ఈనుపుల్ల తీసి ఇక్కడ పెట్టినా సరే దాన్ని హైలైట్ చేసుకోవాలి ఆయన, అది ఆయన ఇంటెన్షన్ అంతే. సో ఇలాంటి పనులు చాలా చేస్తారు కానీ చెప్పుకోవాలి, డబ్బా కొట్టుకోవాలి, మేము అది చేసాం ఇది చేసాం, ఇక్కడ క్లీన్ చేసాం అక్కడ క్లీన్ చేసాం అని చెప్పుకోవాలి. బట్ ఏంటంటే ప్రతిదీ హైలైట్ చేయాలి. పైగా అందులో కదా సంజనా బాటిల్ కాబట్టి ఇంకా ఇష్యూ చేయాలి, అది చాలా రచ్చ చేయాలి. అందుకే ఇందుకు చెప్పినట్టుగా ఆ 40% అనేది సెల్ఫిష్ అని ప్రూవ్ చేసుకోవడం కావచ్చు. ఎట్లా వీడి మీద కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. ఆ డైలాగ్ ఏదో అనింది కదా అని లెక్క, ఇతను అన్నిదాన్ని బట్టి కదా మాట్లాడుతూ అంటాడు కదా, మీ యాక్షన్కి నా రియాక్షన్ ఎలా వచ్చిందని. సో నీ నోటి వెంబడి ఆ మాట వచ్చింది, ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశానని ఆ మాటకి రియాక్షన్గా వాళ్ళు చెప్పారు. దాన్ని మనసులో పెట్టుకుని రగిలిపోతూ అయిన దానికి కాని దానికి పంచాయతీ పెట్టుకుంటూ సంజనా చెప్పినట్టు ఒక బాటిల్ ఏంటి 10 బాటిల్ 5 నిమిషాలు ఆ టేబుల్ మీద నుంచి ఈ టేబుల్ మీద పెట్టవచ్చు. దానికి ఇంత సీన్ చేయక్కర్లా, ఎంత టాలరెన్స్ అనేది కనీసం లేకుండా ఒక్క పర్సన్తో ప్రేమగా లేడంటే అది వాస్తవమే కదా. అక్కడ ఏంటి ఫ్లోరాతో కానీ సుమన్ శెట్టితో కానీ ఆయన చెప్పిన దానికి అన్నిటికీ డూడు బసవనలాగా డూడు తల ఊపుతూ ఉంటారు కనుక, తానా అంటే తందాని అంటారు కనుక వాళ్ళతో ఆయన వాళ్ళు ఒక్కసారి ఆ కాదులు అలా గాదులు ఇలా అన్నయ్యండి వెంటనే రివర్స్ అయిపోతుంది. నీకు అర్థం కాదులే నీకు అదిలే ఇదిలేని చెలరేగిపోతాడు ఇంకా. అంటే తనూజ్ అన్నట్టుగా ఫ్లోర్ క్లీన్గా ఉందా, హెయిర్ వస్తుంది, బాత్రూమ్ క్లీన్ లేదు, కిచెన్లో మేము చాలా చేసాం, ఇవన్నీ చేసి మేము కంప్లైంట్ ఇచ్చామా, ఒక్క బాటిల్ కోసం అంత సీన్ అంటే క్రియేట్ చేస్తాడు ఆయన. అలాగే ఎమ్మెల్యేలు కూడా అంటాడు కదా, మరి తనుజుకి ఆరోగ్యం బాగా చేసుకోలేదా, అన్నపూర్ణాలు పెట్టమన్నారు, భరణి కూడా అనేసరిగా ఈరోజు ఆయనకి అసలు నవ్వు తెలుసా. మామూలుగా ఏమంటారు, నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వకపోతే రోగం అంటారు కదా. ఇతర విషయంలో ఏంటంటే నవ్వితే శాపం, నవ్వితే పాపం ఇట్లా అనుకుంటాడేమో. నిజంగా భరణి అన్నట్టుగా డౌట్ వచ్చేస్తుంది, నవ్వు అనేది ఒకటి ఉందని అతనికి తెలుసా, ఎప్పుడైనా నవ్వాడా నవ్వుతాడా అనే పరిస్థితి వచ్చేసింది. రీతి కూడా అదే అంటది, అబ్బా వెరీ ఇరిటేటింగ్, అబ్బా కనీసం ఇక పట్టించుకోకండి, ఫుడ్ కుకింగ్ మార్చేయండి మెయిన్, ఆయన తీసి పడేస్తే. ఎందుకంటే ఆయన నవ్వుతూ పెట్టలేదు, ప్రేమతో పెట్టలేదు, అన్నపూర్ణలా పెట్టలేదు, అలా విసుక్కుంటే చిరాకు పడితే మాకు ముద్ద దిగట్లేదు, నేను చాలా బాధపడ్డాను, ఏడ్చుకున్నాను, తినడం మానేసాను అన్ని చెప్పేటప్పుడు మరి ఇతను కూడా అలాగే వంట చేసి పెట్టాలి కదా. ఇతను ఏవైతే చెప్పాడో అవన్నీ ఆచరించాలి కదా. మాటల్లో అన్ని కబుర్లు చెప్పి చేతల్లోకి వచ్చేసరికి అంత సీరియస్గా బిగించుకొని ఒక స్మైల్ లేకుండా చిన్న వాటికి కానీ గోరంతని కొండంతలు చేసేస్తే మరి వాళ్ళకి కూడా ముద్ద దిగదు కదా.
అందరూ విసిగిపోయారు, ఓనర్స్ అందరూ విసిగిపోయారు. బాబోయ్ ఇతను అర్జెంట్గా ఇక్కడ తీసేయండి, ఏదో ఒక లొల్లి ప్రతిరోజు ప్రతి ఒక్కరితో ప్రతి పూట ఈ పంచాయతీ మన వల్ల కాదు, వేరే వాళ్ళు పెట్టుకుని సింపుల్ ఇంకా ఆ బాటలు ఎత్తుకోవడం ఆ బాత్రూంలో కడుక్కోవడం ఏదో పెట్టేస్తే ఇక ఎంత లొల్లి ఉండదు అనుకుంటాను. ఫుడ్ దగ్గర మెయిన్. సరే ఇక నెక్స్ట్ ప్రియాకి అయితే వచ్చింది కదా ఆఫరు, ఆవిడ వెళ్ళింది చక్కగా. మరి ఆవిడకున్న ఆప్షన్స్ అలా ఇచ్చాడు, మదర్ లెటర్కి 40, ఫాదర్ ఆడియోకో 40, తర్వాత ఏంటి పెట్ ఫోటో కోసం 45 అంటే మనకి తప్పదు, ఇంకా ఆవిడదే తీసుకుంది ఆ 40 మదర్ లెటర్. అందులో కూడా పెద్దగా ఆ కేరింగ్ ప్యాంపరింగ్ ఆ తల్లి కూతురు అనుబంధం గురించి తప్ప షో గురించి నువ్వు ఎట్లా ఉన్నావు అట్లా ఉన్నావు అందరితో కలిసిపోతాను, చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకోకు, అంత బాగానే ఉంది. అట్లాగే నాన్నగారికి అంటావు కదా జిప్ లాక్ చేసాను, అది గుర్తు తెచ్చుకొని నవ్వుకున్నాం. తెల్లారులు వేస్తే గుడ్ మార్నింగ్ చెప్పలేదు ఎందుకని అడిగేదానివి, అవన్నీ మిస్ అవుతున్నాయి. మన ఆ బాండింగ్ గురించి వచ్చింది తప్ప షో గురించి అయితే చిన్న చిన్న విషయాలు పట్టించుకోకు, నువ్వు అందరితో బాగా ఉంటున్నావు, అందంగా ఉన్నావు, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు. కొద్దిగా ఆవిడకైతే 1000 ఎనికలు బలమే. అయితే ఆ లెటర్ తెచ్చేటప్పుడు కూడా కళ్యాణ్ కాసేపు అంటే మజాక్ చేశాడు, ఆడించాడు, ఇవాళ వద్దని ఇలా ఊరించాడు ఎగిరించాడు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇలా భుజం మీద చేయబోతే ఆ అమ్మాయి కసురుకుంది. ఇంకా అది లైవ్లో చూపించిన ఎపిసోడ్లో లేపేస్తారేమో అనుకున్నాం కానీ ఇలా అన్నట్టుగా ఎందుకు అవన్నీ రోజుకు ఒకసారి పడుతుంది ఇలాంటి పంచాయతీ ఇద్దరికి ఏదో ఒకటి చేయడం, వాళ్ళతో మొహం మార్చుకోవడం. తర్వాత అలాగే తర్వాత ఇంక సుమన్ శెట్టి సంజన పోటీ పడేటప్పుడు ఆగిపోయాడు కదా, ఎంఐ సంజన పూర్తిగా ఆగిపోయింది కదా, ఆగిపోయి ఏడుస్తూ ఉంది. అలాగే ఇక్కడ తర్వాత కూడా ఏమది నాకేమనిపించిందంటే ఇక్కడ సుమన్ శెట్టి కూడా ఒక మాట అంటాడు కదా, నేను స్లోగా పరిగెడతాను ఆవిడే తీసుకుంటుంది, నేనే సాక్రిఫైస్ చేద్దాము అంటే పార్టిసిపేషన్ చేశాను, తర్వాత ఆవిడ కోసం సాక్రిఫైస్ చేశాను, ఒక నేనే త్యాగం చేద్దాం అనుకుంటే ఆవిడ ఎందుకు అంతలా ఆగిపోయింది అంటే ఆవిడ అప్పటికే ఈ ప్రియాతో అన్ని ఇష్యూ వల్ల మళ్ళీ పోటీ పడాలి ఇవన్నీ లెక్క. ఎందుకంటే అంతకుముందు ప్రియా కూడా ఒక 40% తెచ్చుకున్న తర్వాత 10% ఉండి మళ్ళీ మనం అక్కడ వాడుకోవాలి ఉంచాలి, ఇంక ఈ తలకైన పంత ఎందుకు లేని ఆగిపోయింది. కాకపోతే నాకేమనిపించిందంటే సుమన్ శెట్టి అయినా సరే ఆవిడ కోసం సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయ్యాడు, కానీ అంతకుముందు వచ్చిన బ్యాచిలర్స్ కదా అందరూ, ఇమాన్యుయల్, ప్రియా, తనూజ ముగ్గురు బ్యాచిలర్స్ కనుక సాధారణంగా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో కంపేర్ చేసుకునేటప్పుడు ఆవిడ ఒక చిన్న పిల్లల తల్లి కనుక ఫస్ట్ ప్రయారిటీ ఆమెకి ఇచ్చేసి ఉంటుంటే బాగుండేది నాకు అనిపించింది. ఆప్షన్ కింద ఏదో ఒక రకంగా ఇప్పుడు సుమన్ శెట్టి సాక్రిఫైస్ అన్నట్టుగా. ఎందుకంటే 5 నెలల బేబీని వదిలేసి వచ్చారంటే ఎవరికైనాది ఆ తల్లి ప్రేమ, బాండింగ్, ఆ పెయిన్, ఆ ఎమోషన్ అన్నీ ఉంటాయి కనుక సాధారణంగా గత సీజన్లో ఎప్పుడైనా ఆ ఆప్షన్ ఆవిడకే వదిలేసేవారు ఆ స్థితిలో ఉండేవారికి. బట్ ఎందుకు ఇవ్వలేదు సర్లే, మరి వీళ్ళది కూడా ఎమోషనే కదా, వీళ్ళు 3 వారాల నుంచి ప్రెషర్లో ఉన్నారు కనుక ఆ ఫ్యామిలీ నుంచి పేరెంట్స్ నుంచి ఏదో ఒకటి వస్తే బాగుండు తీసుకుందాం, ఏదో ఆట మార్చుకుందాం అని ఒక ఆతృత తుత్తర ఉంటాయి కనుక సో ఆ ప్రయత్నం అయితే చేస్తారో అది తప్పే లేదు ఇంకా. సో మొత్తానికి ఇంకేంటి సరే మొత్తానికి వీడికి ఇప్పుడు ఇవ్వకపోయినా వీళ్ళు ఇవ్వకపోయినా ఖచ్చితంగా వీకెండ్లో అయితే ఇచ్చేస్తారు, నో డౌట్ నాగార్జున గారు అయితే ఇస్తారు, అందులో అయితే హ్యాపీ అవుతుంది, ఆవిడకి తిరగలేదు. అట్లాగే మరి సుమన్ శెట్టికి సంబంధించి కూడా ఏంటంటే ఆయనకి 10% ఉంది కనుక భరణి బాక్స్ ఓపెన్ చేసి సీక్రెట్ రివీల్ చేస్తే మెసేజ్ వస్తుంది అన్నారు కనుక ఆయన వెళ్ళి బతిలాడు, ఆయన కూడా ఎగ్రీ అవ్వడం. ఎందుకంటే వైఫ్ లెటర్కి 45%, వైఫ్ ఆడియోకి 45, ఫ్యామిలీ ఫోటో అన్నారు, అక్కడ ఫ్యామిలీకి చెందిన ఫోటో అన్నారు తప్ప ఫాదర్ ఫోటో లేకపోతే ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అని చెప్పడం. మొత్తానికి అదొక 40 అనేటప్పుడు భరణి కూడా కన్విన్స్ అయ్యాడు, ఒప్పుకున్నాడు. ఒక మంచి కాజ్తో మంచి రీజన్తో ఒక సాటిస్ఫాక్షన్ అనిపించేటప్పుడు ఓపెన్ చేద్దాం అనుకుంటాను. అందులో ఏముందంటే ఎందుకే అమ్మ అని ఒక పక్క గురువు అని ఒక రాసి ఉంది, కాకపోతే అతనికి చెప్పే విధానం రావట్లేదు, దాన్ని ఎక్స్ప్లోర్ చేసే విధానం కానీ ఆ ప్రెజెంటేషన్ అనేది అర్థం కావట్లేదు, అది ఎందుకు తెచ్చాడు ఏంటని. అక్కడ ఎలా సిచ్యువేషన్ సినారియో క్రియేట్ అయ్యింది అంతకుముందు దాని గురించి నామినేషన్ చేసేటప్పుడు కానీ ఈరోజు కానీ ఆయన భరణి దాన్ని ప్రాపర్ వేలో చెప్పలేకపోతున్నాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా, అది నాకేమనిపించిందని చూసినాక నాకు అర్థమైంది ఆ గురువుకి తల్లికి తెలియదు ఇతడు ఇట్లా తెచ్చాడని. సో వాళ్ళు ఎప్పుడైనా టాప్ 5లో ఇతను ఉండేటప్పుడు కానీ లేదా ఫ్యామిలీ వీక్ అప్పుడు కానీ ఏదైనా సందర్భంలో వాళ్ళిద్దరు కానీ తల్లి గురువు కానీ లేదా ఇద్దరిలో ఒకరు కానీ వచ్చేటప్పుడు అప్పుడు వాళ్ళకు ఒక సర్ప్రైజ్ ఇచ్చి మీ మీద నాకు ఇంత ప్రేమ, ఇంత కృతజ్ఞత, ఇంత గౌరవం, అభిమానం ఇవన్నీ ఉన్నాయి, మిమ్మల్ని నాకు గుండెల్లో పెట్టి దాచుకున్నా, మీరు కాదు నేను కాదు, మీరు నాలో ఒక భాగం. ఆయన స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీరు కూడా నా లైఫ్లో మై బాడీలో ఒక పార్ట్ అని మాదిరిగా చెప్పాడు కదా, అదంతా. సో అలా అని చెప్పి వాళ్ళకు కూడా తెలియదేమో, తెచ్చి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి చూపిద్దాం అనుకున్నాడు ఆయన ఉద్దేశం అని అర్థమవుతా ఉంది. కానీ అది చెప్పే విధానం రాక ఆయన చెప్పడంతో సో వాళ్ళ మీద ఒక మంచి కారణంతో తెచ్చా ఒక ఇది ఓపెన్ చేసేటప్పుడు మంచి ఒక సాటిస్ఫాక్షన్ సిచ్యువేషన్లు ఇవన్నీ చెబుతా ఉన్నాడు. సో ప్రాపర్ వేలో చెప్పలేకపోయాడు అనిపించింది. ఎనీవే ఇప్పుడైనా ఓపెన్ చేశాడు కదా, ఎప్పుడో వాళ్ళకైతే రీచ్ అయ్యింది కదా ఆయన అనుకున్నట్టుగా, ఓహో మా మీద ఇంత అభిమానం గౌరవం ఉన్నాయా, ఆయన అందులో తీసుకువెళ్ళడింది మా పేర్లో అమ్మ గురువు అని చెప్పేసి అని వాళ్ళైతే రీచ్ అయిపోయింది. అప్పుడు కాకపోయినా ఇప్పుడైనా సరే ఆయన కోసం ఆయన సందర్భంలో అనుకుని వీళ్ళ సందర్భంలో అయినా సరే సుమన్ శెట్టి కూడా కృతజ్ఞతగా కాళ్ళకి దండం పెట్టేసి సంజన గారికి కూడా రావాలని ఫీల్ అయ్యాడు. వీకెండ్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పొచ్చేది ఏంటంటే వైల్డ్ కార్డు గురించి సడన్గా నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చేసారు. ఇప్పటికే నేను మరి ఎవరు వచ్చారంటే ఒక
కంటెస్టెంట్ వచ్చారు. మరి ఎవరై ఉంటారు గెస్ట్ చేయండి. ఆల్రెడీ టాస్క్ ఆడడం, విన్ అయిపోవడం, ఇన్ అయిపోవడం, హౌస్లోకి ఇదంతా జరిగిపోయింది. ఎవరై ఉంటారు ఇప్పటికే నాకు ఒక హింట్ కూడా ఇచ్చే ఈ వీడియోకి సంబంధించి మీరు ఖచ్చితంగా గెస్ట్ చేసి మెసేజ్ అయితే పెట్టండి. నేను స్టార్టింగ్లో చెప్దాం అనుకున్న ఎపిసోడ్ అలా 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 ఆ ఫ్లోలో వస్తే ఇంతవరకు మర్చిపోయి సడన్గా మళ్ళీ గుర్తొచ్చి చెప్పేసి ఎవరు అని ఉంటారు నేను ఇప్పటికే న్యూస్ బాల్లో జర్నలిస్ట్ సర్వీస్లో రివీల్ చేసి అలాగే ఈ వీడియోకి సంబంధించి కూడా ఒక హింట్ వచ్చింది కనుక గెస్ట్ చేసి ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఇక ఈ బ్లాక్ సీడ్స్ టాస్క్ ఏదైతే ఉందో స్పెషల్ పవర్ ఇమ్యూనిటీ అన్నారు కనుక స్టార్టింగ్లో చెప్పినట్టుగా శ్రీజ మార్చుకొని వచ్చింది. ఆవిడకి వచ్చిన బ్లూ వస్తే బ్లాక్లోకి వచ్చింది ఎక్స్చేంజ్ వల్ల. రీతు చౌదరి పట్టుకొని వెళ్ళింది, మళ్ళీ ఆవిడకి బ్లాక్ వచ్చింది. నీకు ఇదే ఫిక్స్, ఇదే నువ్వు వాడాలన్న మాదిరిగా ఫిక్స్. ఇక ఫ్లారా అయితే ఫస్ట్ నుంచి కూడా ఆవిడ ఎక్స్చేంజ్ కూడా వెళ్ళాలి, అట్లా ఉండిపోయాయి. ప్రియా ఇక్కడ నిజంగా బ్యాడ్ లక్. ఫస్ట్ ఈవిడ బ్లాక్ వచ్చింది కాబట్టి ఆవిడ ఆడి ఉంటుంటే లక్కీగా ఉండేది, టాస్క్ గెలిచిన దానికి ఇమ్యూనిటీ పరంగా సేవ్ అయ్యి ఉండేదేమో. ఈ రకంగా బయటపడిపోయింది గెలిచుంటే. బట్ బ్యాడ్ లక్ మార్చుకుంది, ఈ టాస్క్లో ఆడలేకుండా పోయింది. సరే ఆ కేజీ నుంచి వెళ్ళాలి, బాల్స్ బాస్కెట్లో వేయాలి, 3 బాల్స్ వేయాలంటే ఈ వారం నామినేషన్ సేవ్ అయ్యేటప్పుడు అయినప్పుడు ఖచ్చితంగా రీతు చౌదరి కూడా చాలా టెన్షన్తో భయంతో ఉండింది. 100% కాదు 200% ఇచ్చి ఎలాగైనా గెలవాలి. ఆ నామినేషన్లో లాస్ట్లో ఆ శ్రీజను స్వాప్ చేసేటప్పుడైనా ఈ అమ్మాయి కోసం స్వాప్ చేస్తాడేమో అనుకుంటే అప్పుడు కూడా చేయలేదు కనుక ఎంత నెగిటివ్ అయిపోయిందో కనుక అవుట్ అయిపోతానేమో, ఎలాగైనా ఉండాలని ఒక బాధ, భయమో, ప్రెజరు అన్నీ ఉన్నాయి. మరి ఫ్లోరా షైని అందరూ నన్ను బోరింగ్ అన్నారు, మరి నేను ఎలా ఉంటాను ఇప్పుడు 2 వారాలు ఉండడమే మెరాకిల్ కదా అని ఆవిడ టెన్షన్లో ఆవిడ ఉండింది. హౌస్మేట్స్ ఇంతమందికి అదే ఒపీనియన్ ఉంటుంది, ఇప్పుడు ఆడియన్స్ కూడా అట్లాగే ఉంటుంది కదా. సరే ఇక్కడ శ్రీజ అంటారా, శ్రీజ అయితే అనుకోకుండా వచ్చింది. వాస్తవానికి ప్రియా కూడా ఈ టాస్క్లో ఫస్ట్ బ్లాక్ వచ్చేటప్పుడు వాళ్ళ కోసం ఈ డేంజర్ జోన్లో ఉండేవారు కంటెంట్ ఇచ్చే కటౌట్లో రీతు చౌదరి కావచ్చు, ప్రియా కావచ్చు, వీళ్ళలో ఎవరైనా గెలిస్తే ఇది ఆప్షన్ కింద ఇద్దాం, అప్పుడు ఫ్లోరా షైన్ ఎటు ఓటింగ్ ఈ వారం మోత మోగిస్తుంది కానీ ఆవిడ సేవ్ ఆ రకంగా అయిపోతే వీళ్ళలో ఎవరైనా గెలుచుకుని ఈ రకంగా ఒకరిని సేవ్ చేసి పడేద్దాం కంటెంట్ ఇచ్చే అనే ఉద్దేశంతో డిజైన్ చేశారు. బట్ ప్రియా బ్యాడ్ లక్ ఏంటంటే ఆవిడ ఎక్స్చేంజ్ చేసుకుని అడిపోవడం వల్ల వీళ్ళకి వచ్చింది. సరే ఇప్పుడు శ్రీజ ఏంటి, శ్రీజకి అయితే ఈ వారం ఓటింగ్లో లేదు, సో ఆవిడకి డేంజర్ జోన్ అయితే లేదు. సో అందువల్ల సరే ఆడించారు, బాగానే ఉంది. మరి టాస్క్ ఆడేటప్పుడు ఖచ్చితంగా ఫిజికల్ అవుతారు, పైగా ఆడుతున్న వాళ్ళు 3 అమ్మాయిలే కనుక. సరే 3 అమ్మాయిలు అయినంత మాత్రాన ఎంతవరకే వెళ్ళిపోవచ్చు అంటే కొద్దిగా ఒక్క దగ్గర అయితే అనిపించింది నాకు. రీతు చౌదరి మరి బ్రీతింగ్ కూడా తీసుకునే పరిస్థితి మీద పడింది, ఇలా పట్టుకుంటుందంటే ఆవిడ శ్రీజ గట్టిగా ఆడింది, రీతు గట్టిగా ఆడింది, వాళ్ళిద్దరు తీవ్రంగా పెనుగులాడారు. వాళ్ళ మధ్యలో ఈవిడ చక్కగా హ్యాపీగా బిందాస్గా యుద్ధం చేయకుండానే రాజ్యం గెలిచేసినట్టు అయిపోయింది ఫ్లోరా షైన్ పరిస్థితి. సో ఆ ఒక్క దగ్గర నాకు కొద్దిగా అనిపించింది, కొద్దిగా తగ్గాల్సిందేమో. ఏం పేరు ఆ పిల్ల పేరు, రీతు చౌదరి అనిపించింది. కానీ అలాగనే కాదు, ఇలా ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు ఆడారు, కాస్త ఆ ఒక్క బిట్టులోనే కొద్దిగా చూసి ఉండాల్సింది అనిపించింది. ఎందుకంటే మరి శ్రీజ కూడా గట్టిగా ఇచ్చి పడేసేట్టు అయిపోయి మంచిగా ఆడింది. 3 ఆడారు, ఎరగొట్టేశారు. మెయిన్ వీళ్ళిద్దరు ఎఫర్ట్స్ అయితే బాగున్నాయి. ఫస్ట్ బాల్ రీతి ఎత్తికిపోయింది, ఆ సంజన అక్కడే కదా చెప్పింది. సో అట్టగే బాడీ మొత్తం పెట్టకంటే కరెక్ట్గా ఆడుతున్నారని ఆవిడ కూడా చెప్పింది. అట్టగే సెకండ్ ఫ్లోరాకి వచ్చింది. వాళ్ళ ఫైట్లో ఈవిడైతే బెనిఫిట్ పొందింది. వాళ్ళిద్దరు పెనిగిలాడితే ఈవిడ చక్కగా ఎత్తుకెళ్ళిపోయింది. 3వ రౌండ్ కూడా రీతు వచ్చేసింది, మళ్ళీ 4వ రౌండ్ కూడా రీతు వచ్చింది. అంటే 4 3 అక్కడికే ఆవిడ సాధించేసింది. సో ఇక్కడ నుంచి గేమ్ అయితే చేంజ్ అయిపోయింది. ఎట్లా అయిపోయింది, రీతు తాలూకు స్ట్రాటజీ ఏంటి, మొత్తం బాల్స్లో 6 బాల్స్ కానీ మనం తెచ్చేసామంటే ఖచ్చితంగా ముందే లేపుతుంటే 3 వచ్చిన తర్వాత అక్కడ అంటాడు కదా, 3 బాల్స్ సాధించేసిన తర్వాత కూడా రీతు ఇంకా వెళ్తుంది, ఆ బాల్స్ ఏదో వేసుకోవచ్చు కదా అనేది ఆయన ఉద్దేశం. బట్ కానీ ఆవిడ స్ట్రాటజీ ఏంటి, ఆవిడ ఆలోచన ఏంటి, ఖచ్చితంగా ఉన్న బాల్స్లో మరొక 2 ఎత్తుకొచ్చామంటే అప్పటికి 3 తెచ్చింది కదా, ఒక 6 బాల్స్ కానీ తెచ్చామంటే ఆ రౌండ్లో ఆగిపోవచ్చు. వాళ్ళకి వేయడానికి కూడా బాల్సే ఉండవు కదా, అందులో వేయాల్సింది 3 బాల్స్ వేయాలంటే 3 తెచ్చుకోవాలి. అసలు తెచ్చుకోకుండానే ఈ పురుట్లోనే సంధి కొట్టేసింది అన్నట్టుగా ఆదిలోనే హంసపోత్ చేసేది అని ఇక్కడ ఆపేస్తే మనకి ఇంకా హ్యాపీ కదా, టెన్షనే ఉండదు. వీళ్ళనేది ఎక్కువ బాల్స్ తీసుకుంటే 3 కాబట్టి 4 కాబట్టి 5 నేను వేసుకుంటాను, పారేసుకుంటాను, నా ఇష్టం లేక ఆవిడ స్ట్రాటజీ అది. ఆ ప్లాన్ మంచిదే, ఒకవేళ అలా మంచిదే, కాకపోతే అక్కడ ట్రిగ్గర్ అయిపోయింది శ్రీజ. ఎందుకంటే రీతు చౌదరి ఎటు నేను 3 బాల్ సాధించుకున్నాను కదా, అక్కడతో ఆగిపోయి ఇక నేను వెళ్ళి బాల్స్ ఇసురుకుంటాను అనుకుని ఉంటే ఖచ్చితంగా ఈ శ్రీజ అంత ట్రిగ్గర్ చేసేది కాదు, ట్రిగ్గర్ అయ్యేది కాదు. ఆవిడేంటి వెంటనే అరే బాయ్ నేను ఎంత ప్రయత్నం చేసినా కొద్దిగా ఎటు వాళ్ళతో పోల్చుకుంటే ఈవిడ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంది, ఒడ్డు పొడుగు కావచ్చు, ఫిజికల్గా స్ట్రాంగ్ కనుక వాళ్ళు ఎంత టఫ్ ఫైట్ ఇచ్చినా సరే బలం చాలట్లా. ఇక శ్రీజాకి మ్యాటర్ అర్థమైపోయి ఈ బాబే మనం ఎంత గిలగిల కొట్టుకున్నా సరే బయట నుంచి వాళ్ళు కూడా ఎందుకు శ్రీజ నీ వల్ల కాదు వదిలేడి ప్రయత్నమైతే చేస్తున్నా కానీ ఇంక వర్కౌట్ కానప్పుడు వదిలేని మాదిరిగా ఆవిడకి లైట్ వెలిగింది, మనం ఎంత కింద మీద పడినా వర్కౌట్ కాదు. సో ఇలాంటప్పుడు ట్రిగ్గర్ అయిపోయింది. నేను తొక్కి పడిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇగో కూడా వస్తుంది, అరే నేను ఎంత కసితో కొట్లాడదాం, పైకి వెళ్దాం, లాగుదాం, పైకి పడదాం అన్నా ఈ అమ్మాయి బయటికి
పోయినవట్ల రానివ్వట్ల. సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా నా కష్టమంతా పోతుంది, ఫలితం దక్కట్లేదు అన్నప్పుడు టార్గెట్ చేసేస్తారు. అది తప్పదు, ఇంకా సహజం అది. సో శ్రీజ వెంటనే హట్ అయిపోయి ట్రిగ్గర్ అయిపోయి ఇక ఆవిడని ట్రిగ్గర్ చేయడం మొదలుపెట్టి ఇక 5వ రౌండ్ నుంచి ఫ్లోరాకి అయితే సపోర్ట్ చేసింది. సో అక్కడ తప్పదు, ఇంక సిచ్యువేషన్ అలా వస్తుంది. ఫిజికల్గా ఎంత ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వలేదన్నప్పుడు మానసికంగా డ్రిల్ అవుతారు. సో ఇక వెంటనే ఫ్లోరాకి వర్కౌట్ అయిపోయాయి. అప్పటికి ఆవిడ ఒకటి సాధించుకుని వెళ్ళింది. ఇక మొత్తం సపోర్ట్ చేసుకుంటూ 5వ రౌండ్లో 6వ రౌండ్లో మొత్తం ఇచ్చుకుంటూ పోయింది. సో 7వ రౌండ్ మళ్ళీ అక్కడ చిన్న ఇష్యూ వచ్చింది. 6వ రౌండ్ ఫ్లోరా బయటకు విసిరేసిన తర్వాత బయట పడేస్తాం ఫౌల్ అన్నారు కదా అంటే, అట్ట కాదమ్మా, బాల్ బయటకు వచ్చి మీరు బయటకు వచ్చి కొట్లాడితే కాదు, బాల్ లోపల పడేస్తాం, లోపల కొట్లాడుకొని లాక్కొని పీక్కుండలేక సంచాలన క్లారిటీ ఇచ్చేసింది. ఇక 7వ రౌండ్ రీతి విన్ వచ్చింది. అంటే 4 బాల్స్ వచ్చాయి అప్పటికి. కానీ శ్రీజ రీతి ఇక్కడే కదా గొడవ. ఫెయిర్ ఛాన్స్ అనేటప్పుడు ఫ్లోరాకు ఉండాలి కదా, నేను ఇస్తాను కదా, నువ్వు మొన్న ఎట్లా అయితే రామురాదుడికి ఎలా హెల్ప్ చేస్తావు నేను అట్లా చేసుకుని ఇక మాట అయ్యేటప్పుడు ఫ్లోరాకి ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ఆవిడ ఆడి గెలుచుకోవాలి కదా అంటది రీతు. బట్ ఇక్కడ ఏంటి మాట పెరిగి ఆవిడ నాకు నచ్చినట్టు నేను ఆడతాను, నీళ్ళగా ఆడలే, బూతులు ఆడలే అనే దగ్గర ఆవిడ ట్రిగ్గర్ అయిపోయి అప్పటికే ఫిజికల్గా ఆడి అలిసిపోయింటారే, నేను బూతులు ఆడడం ఏంటి, మొన్న పతివ్రత శిరోమణి డైలాగ్ గురించి అనుకుంటా బహుశా, ఇంకా అంతకు మించి ఎక్కువైన బూతులు ఏమో ఆడిందే కానీ నా దృష్టి అయితే పడలే. బట్ ఆ డైలాగ్ గురించి అనేసి అయ్యి ఉంటుంది బహుశా, అందుకే లాస్ట్లో ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటుంది కదా, నేను ఎక్కడ బూతులు ఆడా అని చెప్పి ప్రియ వాళ్ళతో. సో ఆ పాయింట్లో ట్రిగ్గర్ అయిపోవడం వల్ల ఇక్కడికి వచ్చేసరికి ఏడుపు వచ్చేస్తే బాల్స్ విసిరేటప్పుడు కూడా ఆవిడ ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేకపోయాయి. వాస్తవానికి ఏంటి ఫ్లోరా షైని కూడా అరే నేను ఫోకస్ పెట్టలేను, గురి చూసి కొట్టలేను ఆవిడే చెప్పింది ముందు, కానీ ఆవిడకే వర్కౌట్ అయిపోయి. మళ్ళీ ఇక్కడ బాల్ కూడా ఫస్ట్ విసిరింది ఈ అమ్మాయే ఋతు చౌదరియే, కానీ వర్కౌట్ కాలే. ఆవిడ టకా వేసుకుంటూ వెళ్ళిపోయి ఆ రకంగా మొత్తం గెలిచేసింది. లాస్ట్ బాల్ అయితే శ్రీజకు వచ్చింది, కానీ అక్కడ మళ్ళీ అంటారు కదా తనూజే అండ్ ఎమ్మెన్యేలు ఒక బాలే కదా వేరే వాళ్ళ గేమ్ ఎలా ఆపేస్తారంటే అక్కడ 3 బాల్స్ వేయాలి, ఎటు లేవు, అలాగని పూర్తిగా వదిలేదు ఇలా సంజన వేయాల్సింది 3 బాల్స్ రూల్స్ ప్రకారం. సో ఆడతానంటే ఆడమ్మా, నువ్వు ఎఫెక్ట్ పెట్టావు, నీ ఇంట్రెస్ట్ నేనెందుకు కాదంటాను, పార్టిసిపేషన్ చేయొచ్చు, ఆవిడ సరదా ఎందుకు అనుకోవాలి, అంత కష్టపడి తెచ్చుకున్నది కదా, ఒక బాల్ అయినా సరే ఆడింది కదా వేసుకోవచ్చు. అక్కడ మళ్ళీ ఆప్షన్ అయితే ఇచ్చేసింది. సో మరి 4 బాళ్ళు వచ్చి తెచ్చుకుంది కానీ అవకాశం లేకపోయా, మానసికంగా ఇదైపోవడం వల్ల ఏడుపు వచ్చేసి వేసుకోలేకపోయింది. దానివల్ల ఎలాగైపోద్ది అంటే టెన్షన్ ఒకటి మెయిన్. నామినేషన్ నుంచి అయ్యి బంపర్ ఆఫర్ ఊహించని ఆఫర్ బ్రహ్మాండంగా పెట్టాడు కదా బిగ్ బాస్. సో ఇలాంటిది ఎలా వదులుకుంటుంది, ఆ భయం కొద్దీ ఒత్తిడి కొద్దీ అయితే అట్లా అయిపోయింది. ఇక్కడ ఎమ్మెన్యేలో రన్నింగ్ కామెంటరీ కూడా బాగుంది. చికెన్ పీసులు బాగా పనిచేసినట్టున్నాయి, లెగ్ పీస్ లాగా శ్రీజైనా ఒక లెగ్ పీస్ లాగా ఫ్లోరాని లాగేస్తాను, గుంజు పడేస్తాను అని మొత్తానికి ఫ్లోరాకి అయితే లక్ కలిసి వచ్చి ఫేవర్ చేసింది. మామూలు లెక్క కాదు, 3 వారాలు భలే సేవ్ అయిపోతుంది ఇప్పుడు. ఆవిడ ఆడుతున్న ఆటకి ఓటుకి పొంతన లేకపోయినా లక్కీగా సృష్టి వర్మ, లక్కీగా మనీష్ మర్యాద, ఇప్పుడు లక్కీగా ఎట్లా వచ్చేసి బ్రహ్మాండంగా ఇచ్చి పడేస్తూ ఉంది. అయితే రీతు బాగా ఆడింది, అందుకే ఆవిడ కూడా టైగర్ ఎక్కడైనా ఏడుస్తుందా, బాగా ఆడావు, కాకపోతే ఆవిడ పర్సనల్ లైఫ్లో కూడా లక్ ఫేవర్ చేయదని లేక అంత బాధపడతా ఏడుస్తూ ఉంది. ఇక్కడ ఎమ్మెన్యేలు అంటాడు కదా 5 ఉన్నారన్న నామినేషన్లో, ఆ 5 మంచి దిగ్గజాలు అయినట్టు ఫీల్ అవుతుంది. ఎవరు కళ్యాణ్ అంట, ఎందుకంటే ఆయనకు అంత ఫీలింగ్ వచ్చింది. వాళ్ళ హౌస్లోకి వెళ్ళేటప్పటికి కళ్యాణ్ అని ఆయన మీద మంచి హైపు ఊపు వచ్చాయి కదా ఆడియన్స్లో, ఇంకా అదే ఉంది కదా ఆ వైబ్రేషన్ అనుకుంటున్నాడు. కళ్యాణ్ ఉన్నాడు, ప్రియా ఉంది, వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారనే విషయం అర్థం కావట్లేదు. వాస్తవానికి మన వాళ్ళకి తెలియదు అనుకోండి, ఫ్లోరాయే పక్క సేఫ్ ఓటు పరంగా, కానీ వాళ్ళకి తెలియదు కదా. అక్కడ సందన అయితే క్లారిటీ ఇచ్చింది, ఫ్లోరా నీ బ్రెయిన్ కామ్గా ఉంది, శ్రీజ బూతులు నీలా మాట్లాడిన అనడంతో ఇవి బ్రెయిన్కి ఎక్కేసి ఆ వైబ్రేషన్ వచ్చేసి ఏడుస్తూ ఆడలేకపోయింది. అది అంటే శ్రీజని ఇప్పుడు ఫిజికల్గా ఓడిస్తే ఆవిడ మానసికంగా డ్రిల్లింగ్ చేసి కాన్సన్ట్రేషన్ని దెబ్బ కొట్టేసింది ఒక రకంగా. ఆవిడ చెయ్యాలని చేయకపోయినా, స్ట్రాటజీకి చేయకపోయినా అనుకోకుండా అలాగ అయిపోయా, డిస్టర్బ్ అయిపోయింది, ఒక్కసారి ఫోకస్ పోయింది అట్లా. అది ఇక్కడ హరీష్ గురించి కూడా చెప్పాలి. ఫ్లోరా ఇమ్యూనిటీతో గెలిస్తే మీకోసం వాడుకుంటారంట, నా కోసం వాడతారు, 2 వారాలు కూడా నామినేషన్లో ఉన్నాయి కదా, ఈ వారం కూడా నాకు డేంజర్ ఉందని లేక ఆవిడ చెప్పింది. ఇది ఎపిసోడ్లో మనకి తర్వాత హరీష్ ఆవిని కూడా అడిగాడు, నాట్ ఫర్ మీ, ఇతని కోసం కూడా ఎందుకు వాడదని కూడా అడిగేస్తాను, నా కోసం కూడా వాడేసాను లెక్క. ఇతను చెప్పేదేమో నేను ఎవరితో రిలేషన్ పెట్టుకోవాలి, ఎవరితో బాండింగ్ పెట్టుకోవడానికి రాలే, ఎవరితో ఫ్రెండ్షిప్లకు రాలే, బటర్ పూయడానికి రాలా, మసాజ్ చేయడానికి రాలా అని చెబుతాడు. మరి ఎట్లా హెల్ప్ అడుగుతాడు? ఇప్పుడు ఎవరు నేను హెల్ప్ అరే నువ్వు నా ఫ్రెండో కదా, నాకు కొద్దిగా చేయొచ్చు కదా అని అడుగుతారు కదా. నేను ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి రానేటప్పుడు ఎలా అడుగుతాడు? ఎపిసోడ్లో లేపు సరిగానే. అట్లాగే ఇప్పుడు రెడ్ టీంలో ఉన్నారు కదా, రాము రాథోడు వీళ్ళందరూ 5 ఉన్నారు కదా, ఈ సంజన వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బజర్ నొక్కే టాస్క్లు, దాని గురించి కూడా అంటున్నాడు. ఒకవేళ రాము రాథోడు మనంగానే అక్కడ ప్లేస్లో ఆడుంటే నువ్వు నా కోసం హెల్ప్ చేసేవాడు అంటే, ఆ చేస్తానన్నా భలేవారు సార్, మీకు చేయకపోతే ఎట్లా చేయను, ఎందుకు చేయను అని అంటున్నాడు. అంటే ఇవన్నీ లైవ్లో జరిగినవి. సో ఇతను చెప్పడం చెబుతూ ఉంటాడు కానీ ఆచరణ వచ్చేసరికి హెల్ప్ అడుగుతూ అంటే కొద్దిగా టెన్షనా, సెల్ఫిషా, మరి మీకేమనిపించి చెప్పండి. అట్లాగే ఎవరు వైల్డ్ కార్డులో వచ్చారు, ఆల్రెడీ పాగా వేస్తారు, హౌస్లో జెండా పాతేశారని నేను ఒక హింట్ ఇచ్చా కదా, మెసేజ్ అయితే పెట్టండి. మరి ఫ్లోరా అయితే సేవ్ అయిపోయి. ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా మెసేజ్, లైక్, షేర్ అయితే మర్చిపోకండి.